సమోసాలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సూపర్‌గా టేస్టీగా కుదురుతాయండి. మిక్సీ జార్‌లో 1 కప్ మైదా పిండి, చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 కప్ వాటర్‌ని వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సింగ్ బౌల్‌లోకి పిండినంతా కూడా వడకట్టేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దోస పెన్నాన్ని పెట్టేసుకొని స్టవ్ వెలిగియక ముందే పిండినంతా కూడా ఒక గరిటెడు పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే పిండి ఈ విధంగా అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిచ్చేసి ఈ విధంగా పిండిని తీసేసుకొని సమోసా షీట్స్‌ని ఈ విధంగా కట్ చేసుకోండి. స్టఫింగ్ కోసం మొక్కజొన్న గింజలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోండి. దీనంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్‌లో మైదా పిండి కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా సమోసా షీట్స్‌ని రెడీ చేసుకోవాలండి. తర్వాత స్టఫింగ్ పెట్టేసేసుకొని అంచుకు కొంచెం మైదా పిండి పేస్ట్ పూసుకొని మనం ఈ విధంగా రెడీ చేసుకుంటే ఆయిల్‌లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయండి. వేడి వేడి నూనెలో ఈ సమోసాలని వేసేసుకొని అటు ఇటు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.